సరే అండి, కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయింది అనేది కొంత ప్రజల్లో ఉంది. ఎలా స్పందిస్తారు? ఇది ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా. భూస్థాపితం అంటే నేను ఏకీభవించలే, కానీ అంటే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి ఉదాహరణగా ఉచ్చరిస్తారు. కానీ అన్ని ఈ పరిస్థితి రాజకీయ పార్టీలకు కానీ సంస్థలకు కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పగలు రేయి ఎట్లాగో రాజకీయాలు అట్లానే ఉంటాయి. జీవన స్థైలిలో కష్టాలు నష్టాలు ఎట్లా ఉంటాయో దైనందిక జీవితంలో ఏ విధంగా మానవుడు ఎదుర్కొంటాడో అట్లానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొంటుంది. కానీ ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకడిగేది. భూస్థాపితం అనేటటువంటి వర్డ్తో నేను ఏకీభవించును. కానీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్న బలంతో దొంగలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పక్కదారి పట్టించి ఈ పార్టీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఉన్నప్పుడు పదవులు కానీ అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళంతా కూడా తినే మెతు కూడా కాంగ్రెస్ పార్టీది, కట్టుకున్న బట్ట కాంగ్రెస్ది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే దయాలు వేదాలు వల్లించినట్టు. కానీ ఒకటి, ఈ పార్టీకి ఉన్న చరిత్ర వేరు. ఒక్కసారి ఈ పార్టీ చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 36 కోట్ల మంది భారత దేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు 36 కోట్ల మంది జనాభా. మరి అప్పుడు భారతదేశం ఏంటి? మన భారతీయులకే ఆహారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మరి అటువంటి దేశాన్ని ఇవాళ 140 కోట్ల మంది ఉంటే ఇవాళ ఇంత ధనాగారం తయారైంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. ఇవాళ యువతకి ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకు? ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ కొన్ని మీడియాలో ఉన్నటువంటి కులపరంగానో మతపరంగానో జనాలు పొల్యూట్ చేస్తారు, కానీ సంక్షేమం అభివృద్ధి గురించి చేయలే. జవహర్లాల్ నెహ్రూ గారు బాటలేశాడు నవభారత నిర్మాణానికి. రైతు వ్యవసాయం కావాల్సిన పటిష్టత, కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన నీటి కోసం ఒక ప్రణాళిక, ఇది కాంగ్రెస్ పార్టీ. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, యువతని ఏ విధంగా జీవన స్థైలి మార్చింది, లేదా అత్యున్నతమైన విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే మరి గుర్తించారంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనాలా. అని వాళ్ళు ఏంటంటే దోచుకో మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అవి భారతదేశాన్ని ఎక్కడో చోట ఇబ్బందులు పడదు. వీళ్ళు ఏమంటారు, జిఎస్టీ పేరు మీద ప్రజల యొక్క రక్తాన్ని దాగారు వీళ్ళు గడిచిన 11 సంవత్సరాలు. ఇవాళ ఏమంటున్నారు, దీపావళి కానుక, దసరా కానుక మేము జిఎస్టీని తీసేస్తున్నాం అంటారు. ఈ 11 సంవత్సరాల్లో దాదాపు 20 నుంచి 25 లక్షల కోట్ల రూపాయలు ప్రజల రక్తం, చిరు వ్యాపారస్తుల రక్తం దాగారు. మరి దానికి సమాధానం క్షమాపణ చెప్పాలి కదా వీళ్ళు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన జిఎస్టీ వల్ల ఎంతోమంది నష్టపోయి దాన్ని ఈరోజు తగ్గించామంటారు. జిఎస్టీ మనం పెట్టింది కాదు కదా. జిఎస్టీ పెట్టినటువంటి మాదేంటంటే స్లాబ్ పరంగా యూపీఏ గవర్నమెంట్ స్లాబ్ పరంగా దాని యొక్క నాణ్యత, దాన్ని ఉపయోగించేటటువంటిది. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, కారుకేమో 5% 6% ట్యాక్స్ వేస్తారు, ఆటోకి ఎంత వేస్తారు, రైతు వాడుకునే ట్రాక్టర్కి ఎంత వేస్తాడు, రైతు పనిముట్ల మీద ఎంత ట్యాక్స్ వేస్తారు, తినే తిండి మీద ఎంత పని వేస్తారు, చిన్నపిల్లలు రాసుకునే పెన్నుల మీద ఎంత వేస్తారు, అట్టల మీద ఎంత ట్యాక్స్ వేస్తారు. అంటే వీళ్ళంతా కార్పొరేట్లు దోచిపెట్టడం, సగటు భారతీయుడిని ట్యాక్సుల రూపంలో రక్తాన్ని పిండినటువంటి వీళ్ళు ఇవాళ మేము మళ్ళా జిఎస్టీ ఎత్తేస్తున్నాం అని చెప్పి మీరు అవాసువాలు కాల్చండి, దీపావళి వస్తుంది, మరి దసరా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి పండగ పేరో పబ్బం పేరో మతం పేరు మీద ప్రజల్ని డైల్యూట్ చేస్తారు. కానీ ఈ 11 సంవత్సరాల్లో జిఎస్టీ ద్వారాగా ఎంత దోచుకున్నారు అనేటటువంటిది ఒక్కసారి నా భారత యువతని కోరుకుంటున్నా తెలుసుకోవాలని చెప్పి. ఇవాళ కూడా జిఎస్టీ తగ్గించిన తర్వాత పెట్రోల్ రేట్ ఎందుకు పెట్రోల్ రేటు తగ్గట్లా? భారతదేశం ఏషియాలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా మనకన్నా పెట్రోల్ రేటు ఎక్కువ ఏదైనా దేశంలో ఉందా? మరి జిఎస్టీ తీసినప్పుడు పెట్రోల్ తగ్గాలి కదా, డీజిల్ తగ్గాలి కదా, జిఎస్టీ 10లోకి తీసుకురావాలి. మరి తీసుకొచ్చినప్పుడు తగ్గాలి కదా, దాన్ని చేయరు వీళ్ళు. అంటే నటన ప్రతిదీ కూడా రాజకీయం చేస్తారు. రాజకీయం ఎప్పుడు చేయాలా? రాజకీయ పార్టీల మధ్య రాజకీయం చేయాలా?
రాజకీయం కోసం ఎత్తుగడలేయాలి, కానీ ప్రజా జీవితంతో రాజకీయం చేసేటటువంటి సంస్కృతి మంచిది కాదు. కానీ మోడీ గారు పరిపాలించవచ్చు, తనకున్నటువంటి దుష్ట ఆలోచన విధానం కానీ, లేదా సమాజాన్ని కలుషితం చేసేటటువంటి మతపరమైనటువంటి ఘర్షణలు సృష్టించి తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చు. కానీ వ్యవస్థ ఎక్కడో చోట కుప్పొలిపోద్ది. మనిషి అన్న తర్వాత కళ్ళు, తలకాయ, చేతులు, కాళ్ళు అన్నీ ఉంటేనే అది శరీరం. మీరు దుష్ట ఆలోచనలు అంటున్నారు. మోడీ ప్రభుత్వం దేశం వెలిగిపోతుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వెలిగిపోతుంది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్తారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్తో వెలిగిపోతుంది, అభివృద్ధి సంక్షేమం రెండు చక్రాలాగా వెళ్తుందని చెప్తారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, నేను నడ్డా గారు వచ్చారు మొన్న ఈ మధ్య, ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు లేడు, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గ రాజకీయ నాయకుడు, వాడిని అసలు రాజకీయాల పనికి రాదు అని చెప్పి భయంకరంగా తిట్టినోడు. మరి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అటే దుర్మార్గుడు, అటే ఉన్నటువంటి వాడిని ఓట్లు తీసుకున్నారు. అంత తిట్టినోడిని సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి మళ్ళీ బీజేపీకి ఓటేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు గొంతులో ప్రాణం ఉండగా ఏ రోజైనా భారతీయ జనతా పార్టీకి లేదా మతోన్మాద శక్తులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర. ఇందిరాగాంధీ పాలన కావాలంటే అర్థం ప్రతి భాషలో ఇందిరమ్మ పాలన అనేటటువంటి మాట లేకుండా ఎప్పుడు. ఎందుకు? ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భూస్వాములు, జమీందారు వ్యవస్థలు, పెత్తందారుల దగ్గర భూములన్నీ తీసుకొచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఆవిడ పరిపాలన దగ్గర నుంచి 1 ఎకరం కానించి 5 ఎకరాల పొలం ఉన్న ప్రతి రైతుకి అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది. ఇల్లు లేని వాడికి ఇల్లు కొట్టుకోవాలి. అందుకోసం ఇందిరమ్మ అనేటటువంటి ఒక అమ్మగా కాగలిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, భూస్థాపితం అయిపోయింది, వెలిగిపోతుందని. ఇప్పుడు వెలిగిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి మంచి బ్యాండ్ మేళం పెట్టారు. ప్రైవేటీకరణ కూడా ఆపేమని చెప్తారు కదా పవన్ కళ్యాణ్ గారు. నేను అక్కడికే వస్తా. వైజాగ్లో తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ బిచ్చిలో పెద్ద ర్యాలీ పెట్టి ఆయన ముఖానికి లైట్లు, మెరుకురీ లైట్లు, సినిమా షూటింగ్ పెట్టినట్టు పెట్టి పంచతి బ్యాండ్లు గీండ్లు పెట్టి ఆయనకి అసలు మామూలుగా జైలు ఊరేగింపు. ఏమవుతుంది ఇవాళ? ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రుల హక్కు. దాన్ని ఎంతోమంది మనోళ్ళు మరణించి పోరాటం చేస్తే సాధించుకున్నాం. అది ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర సంపద. ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వాటిని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఎవరైనా ఆక్షన్ వేస్తూ ఉంటే నష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు టేక్ ఓవర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి దాన్ని 32 భాగాలు 33 భాగాలు చేయటం, వాళ్ళేదో ఇచ్చిన డబ్బుని దాన్ని ఏదో షోకులుగా దానికి షోకు దిద్దటం, మార్కెట్లో పెట్టడం, దాన్ని ఎవరో మొక్కలు చేసి ఒక మొక్కను అమ్మేసేటటువంటిది వికసిస్తుందా? ఏమన్నా వికసిత భారత దేశం అంతా వికసిత భారత. అదే నేనంట వికసిత భారత్. అది చెప్పండి. ఇప్పుడు మీరు వికసిత భారత్ అంటే ప్రతి మానవుడు తనదైన పరిధిలో, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ మధ్యతరగతి ఆ స్థాయిని బట్టి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. బ్రతకడానికి పని దొరకాల్సిన పని ఉంది. పనులు దొరక్క వలసపోతా ఉన్నారు. 7-8 రాష్ట్రాల్లో ఇవాళ వలసలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో దాదాపుగా 20% ప్రజలు మైగ్రేషన్ అవుతున్నారు. అక్కడ పనులు లేక. పనులు లేనప్పుడు ఏం చేస్తాడు? భార్య పిల్లలు బతికించుకోవాలంటే ఏమవుతాడు? ఏదో విధంగా ఒక భారం సాగించుకోవడం, ఏదో చేయరాని పని చేసేటటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. దాన్ని అరికట్టలేనటువంటి దాన్ని వికసిత భారత్ అంటారా, లేకపోతే తిరోగమనం చెందుతున్న భారత్ అనాలా, లేకపోతే మోడీ గారి దుష్ట పన్నాగంలో ఇరుక్కున్న భారత్ అనాలో? మేధావులైనటువంటి మీడియా మిత్రులు మీరే చెప్పాల్సిన